సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. నిజంగా ఒక సిరీస్ కనుక మనం చూసుకుంటే అన్ని వీడియోల్లో మనీ మోటివేషన్కి సంబంధించింది ఎవరు ప్రతి వీడియోలోనూ ఒక కొత్త కంటెంట్ని తీసుకొచ్చి చెప్పాలంటే చాలా కష్టం, దాన్ని క్యారీ చేయడం కూడా చాలా కష్టం. సో ఇది తవ్వే కొద్దీ లోపల దాని లోతు తెలుస్తూ ఉంది. ఎండ్ అయితే ఎక్కడా తెలియటం లేదు. కానీ ఎండ ఉండదండి, ఇది అనంతం కదా. విశ్వం అంటేనే అనంతం కాబట్టి ఎండ అనేది ఉండదు, అలా సాగుతూనే ఉంటుంది. కానీ మంచి సబ్జెక్ట్ సార్, మీరు బాగా రీసెర్చ్ చేసి దీని మీద చాలా మందికి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చారు. ఏం చెప్తారు ఇందులో? ఎలా ఉంటుందంటే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, పలానా స్వామి అని అతని పేరు. ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, డబ్బు విషయంలో ఎన్నో రకాలుగా మనం మాట్లాడుతున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని రీచ్ కాలేకపోతున్నాం. ఇలాంటి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి మనకి. ఎందుకు రీచ్ కాలేకపోతున్నారు అసలు? ఇప్పుడు ఎన్నోసార్లు క్లాస్కి వచ్చారు, ఏమొచ్చారు, దాని మీద కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను, అందరూ సక్సెస్ కావాలని లేదు, దాన్ని పట్టుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. అవును. ఒక ఆయన ఉన్నాడు, ఆయన మంచి మంచి పుస్తకాలు రాస్తున్నాడు, ఆధ్యాత్మిక పరంగా చాలా గొప్ప విషయాలు రాస్తున్నాడు. రాస్తుంటే ఆ విషయంలో ఏమైందంటే దాన్ని గొప్ప గొప్ప వాళ్ళు చదివారు. ఆయన రాసిన ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో చాలా గొప్ప వాళ్ళు చదివి ఈయన ఇంత గొప్పగా ఎలాగ రాస్తున్నాడు, ఇంత గొప్పగా ఎలాగ రాస్తున్నాడు, అసలు ఏంటి, అసలు ఈయన ఎవరు, ఒకసారి తెలుసుకుందాం అసలు ఆయన ఎక్కడ ఉంటాడని చెప్పేసి హిమాలయం నుంచి ఒక సాధు బయలుదేరాడు. మాకే ఆశ్చర్యగొలిపే విషయాలు నేను చెప్తున్నాడే. అంటే మేము ఇలా ఉన్నామంటే ఇంకా ఆయన ఏ స్టేజ్లో ఉండాలి, ఆయన ఆకారం ఎలా ఉండాలి, ఆయన విధి విధానం ఎలా ఉండాలి, ఒకసారి మనం చూద్దాం ఆయన్ని కలుసుకొని అని చెప్పేసి హిమాలయాల నుంచి బయలుదేరాడు ఒక సాధు. అలా వస్తూ వస్తూ ఢిల్లీలో ఆయన అడ్రస్ కనుక్కున్నాడు. కనుక్కొని ఆయన ఇంటి దగ్గరికి వచ్చాడు. వస్తే పెద్ద గేట్, లోపల పెద్ద భవంతి. ఆ గురుకా ఉన్నాడు అక్కడ. ఆయనతో అడిగాడు, ఏమండి ఆ పలానా ఆయన ఈయనేనా, ఇదేనా ఇల్లు అడ్రస్ అంటే అవును అన్నాడు. నేను ఒక్కసారి ఆయన్ని కలవాలి, ఎందుకంటే ఆయన చూడాలని ఉందా అంటే గురుకా అన్నాడు, పర్మిషన్ ఉంటేనే లోపలికి వెళ్ళాలి, లేకపోతే మీకు పంపించారండి అన్నాడు. వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే కారిడార్ నుంచి ఆయన చూశాడు. ఆయన చూసి గురుకాకి చెప్పాడు, ఆయన లోపల పంపించండి సాధువు గారిని. సాధువు లోపలికి వెళ్ళిపోతే లోపల పెద్ద చాంబర్, ఈయన గారు మధ్యలో ఇట్ట కూర్చున్నాడు పెద్ద ఆసనం మీద. మిగతా అందరూ మంత్రులు వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద విఐపీలు అందరూ రౌండ్ కూర్చున్నారు, మాట్లాడుతున్నాడు. ఈయన సాధువు గారు రాగానే ఒక నమస్కారం పెట్టాడు, ఒక 5 నిమిషాలు అన్నాడు. మీటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత రండి కూర్చోండి అన్నాడు. ఈయన అన్నాడు, ఇవన్నీ మీరు గొప్ప గొప్ప రాశారు పుస్తకాలు, ఇవన్నీ మీరే రాశారు అన్నాడు. నేనే రాశాను అన్నాడు. ఇవన్నీ రాశారంటే మీరు ఇలా ఉండొద్దే అన్నాడు ఆయన. ఏంటి అన్నాడు ఆయన. అంటే ఆధ్యాత్మిక పరంగా ఇంత లోతుపోయిన తర్వాత మాలాగా హిమాలయాల్లో ఉండాలి, మీరు ఇక్కడ ఉన్నారే, ఇది ఎలా సాధ్యమవుతుంది, మీరని నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, కాబట్టి నాతో పాటు వచ్చే అన్నాడు. సరే అన్నాడు ఆయన. ఆయనతో కూడా బయలుదేరి ఇద్దరు కలిసి బయలుదేరాడు. వెళ్తూ ఒక ఊరి బయట ఒక అడవిలాగా ఉంది చిన్నగా, అక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడ కూర్చోమన్నాడు ఆయన. కూర్చోమని చెప్పేసి మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ఊర్లోకి వెళ్ళి భిక్ష తీసుకొని వస్తాను, ఎందుకంటే ఈ కాషాయ వస్త్రాలు ఉన్నాయి, నాకు ఎవడైనా ఇస్తాను, నీకు ఎవడేడు కాబట్టి నేను వెళ్ళి భిక్ష తీసుకొని వస్తాం, రాగానే ఇద్దరం కలిసి తినేద్దాం అన్నాడు. సరేనే చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈయన 1 గంట సేపు తిరిగాడు సాధువు. తిరిగేసి భిక్ష తీసుకొని వచ్చాడు. ఆ చెట్టు కింద ఆయన లేడు. ఎక్కడ వెళ్ళాడు అని చూస్తే అంత దూరంలో కొన్ని గూడోరాలు ఉన్నాయి. ఏంటని వాకప్ చేయడానికి అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఆయన అన్నాడు కదా, అక్కడ ఉన్న ఒక మిలిటరీ అతనికి, ఇక్కడ ఒక వ్యక్తి ఉండే మీరు చూసారంటే, ఆ సార్ లోపల ఉన్నారండి అన్నాడు. ఆశ్చర్యపోయి నేను వచ్చానని చెప్పండి ఆయనకి. చెప్పగానే లోపల రమ్మన్నాడు. లోపలికి వెళ్ళిపోయాడు సాధు. లోపలికి వెళ్ళేసి ఆ గూడూరంలో మంచిగా పరిపేశారు ఆయనకి, అన్ని సపర్యాలు చేస్తున్నారు, అన్ని సేవలు చేస్తున్నారు. ఈయన అన్నాడు, నీకు ఎక్కడ ఉండమన్నాను, నేను చెట్టు దగ్గర ఉండమన్నాను కదా నేను, మళ్ళీ ఇదంతా అయింది అన్నాడు. ఏం లేనాడు, చెట్టు కింద కూర్చున్నాను. అప్పుడు ఇది ఇంగ్లీష్ కాలంలో జరిగింది, ఆంగ్లేయుల పరిపాలన కాలం. వీళ్ళందరూ ఇలా ఎటో పోయి వస్తున్నారు, నన్ను చూసారు ఇక్కడ చెట్టు కింద. చూడగానే మీరు ఇక్కడ ఎందుకున్నారంటే, కొంచెం పని మీద ఇటు వచ్చానంటే, ఏమంటే అన్నీ దింపేయండి, గుడారాలు వేసేయండి, సార్ని లోపల తీసుకెళ్ళండి అన్నారు. కొంచెంసేపు ఆలోచించాడు ఈ సాధు. ఇదేంటి, నేను నాతో పాటు తీసుకెళ్దాం అనుకున్నానే, అయినా సరే ఈ అడవిలో కూడా ఇతడు ఇన్ని సుఖాలను అనుభవిస్తున్నాడు, ఏమంటే సాధు లేచి నేను బయలుదేరుతానన్నాడు. అదేంటండి నన్ను రమ్మన్నారు కదా అన్న.
ఇక నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ యోగం అలా ఉంది, ఇన్ని తెలిసిన నా యోగం ఇలా ఉంది, కాబట్టి నీ యోగాన్ని ఎవడు మార్చలేడు, కాబట్టి నువ్వు ఇక్కడే ఇలాగే ఉండు అన్నాడు. అతనికి ఆ యోగం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, మనకెందుకు రావట్లేదు అట్లాంటి యోగం? మనం ఎప్పుడైనా ఏ పని కోసమైనా పరిగెట్టాలి, డబ్బు కోసం పరిగెట్టాలి, ఎప్పుడూ సమస్యలే, ఇవన్నీ మన చుట్టూ ఉండి మన గందరగోళంలో పడేస్తున్నాయి. అంటే ఎక్కడ కూడా మనం ముందుకు పోవడానికి లేకుండా ఈ సమస్యలోనే ఇరుక్కుపోతున్నాం. డబ్బు సంపద ఆలోచిస్తున్నాం, కానీ మళ్ళీ ఈ సమస్యలో పడి దాన్ని మర్చిపోతున్నాం. అవును. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అతను విశ్వంతో కనెక్ట్ అయ్యిండు, వీళ్ళకి కాలేదు. విశ్వంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎప్పుడైతే విశ్వంతో మీరు కనెక్ట్ అవుతారో కూర్చున్న దగ్గర మీకు అన్నీ వస్తాయి, లేదా మీరు కూర్చున్న దగ్గర అన్ని ఏర్పాట్లు అవుతాయి. మీరు ఎత్తుకుంటూ పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను అది చెప్పొస్తుంది. కాబట్టి అతనికి ఆ యోగం ఎలా కలిగిందంటే విశ్వంతో కనెక్ట్ అయ్యాడు సింపుల్గా. ఎప్పుడైతే విశ్వంతో అనుసంధానం అవుతామో ప్రతిదీ మీ దగ్గరకు వస్తుంది, మీ కళ్ళ దగ్గరకు వస్తుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అది అడవిలో కూర్చున్నా సరే, కొండలపైన కూర్చున్నా సరే, సముద్రంలో ఉన్నా సరే, మీరు ఎక్కడైనా ఉండండి. అక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి మనకి చెప్పుకోవడానికి. నేను అడవిలో ఉన్నా సరే, నేను సముద్రంలో ఉన్నా సరే, నేను ఈ భూమిపైన ఎక్కడున్నా సరే విశ్వం నాకు తోడు ఉంటుంది. నాకేం కావాలో సమకూరుస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా మీరు ప్రతిరోజు ఇట్లాంటి వర్డ్స్ మీరు చెప్పుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్ళారు, ఆ కొత్త ప్రదేశం మీకేం తెలియదు, మీకు కొన్ని వస్తువులు అవసరం ఉన్నాయి, లేదంటే ఒక పని ఉంది, మీకు తెలియదు. ఈ వర్డ్ చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వాటికి సంబంధించిన వ్యక్తి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీకు ఒక పని ఉంది, దానికి సంబంధించిన వ్యక్తి మీ దగ్గర రావడం జరుగుతుంది. సో మీకు తెలియదు, అనుకోకుండా పరిచయం కావడం జరుగుతుంది. దాంతో మీ పని ఈజీగా అయిపోతుంది. మీరు ఎత్తుకునే పని లేదు ఎక్కడ కూడా. అవును. మీ జీవితంలో మీరు ఎప్పుడు ఎత్తుకోవాల్సిన పని లేదు. అలా మీరు ఎంత వీలైతే అంత విశ్వంతో కనెక్ట్ కావడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ విశ్వంతో కనెక్ట్ కావాలంటే ఏం చేయాలి, ఎన్నోసార్లు చెప్పాను నేను. కొన్ని వర్డ్స్ చెప్పిన వర్డ్స్ రెగ్యులర్గా వాడండి. మీకు వీలైతే ఒక్కసారి క్లాస్కి రండి, లేదంటే ఈ వర్డ్స్ కంటిన్యూ చేయండి. దీంట్లో ఏమవుతుందంటే పదే పదే ఏదైతే చెప్తామో అది మాత్రం విశ్వం తీసుకొని మీకు దాన్ని సమకూరుస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎంత వీలైతే అంత విశ్వంతో కనెక్ట్ కావడం వల్ల మీకు యోగం అనేది మీకు మీరుగా తెచ్చుకుంటారు. యోగం అనేది సపరేట్గా ఉంటుంది. అక్కడ మీ యోగంలో ఉందా లేదా, ఎవడు ఎక్కడో రాసి ఉండడం, ఆయన యోగంలో ఉంది కాబట్టి అవన్నీ అందుతున్నాయి, ఆ యోగంలో ఉన్నది కాబట్టి అంత గొప్పవాడయ్యాడు, ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఎవరికి యోగం రాసి పెట్టబడలేదు, ఆ యోగాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నారు అంతే. అలాగే మీరు కూడా కొని తెచ్చుకోండి. ఎలా కొని తెచ్చుకుంటారు, విశ్వంతో కనెక్ట్ కండి, అన్నీ వచ్చేస్తాయి. ఎలాంటి యోగాలైనా దాంట్లోనే వస్తాయి. ఎంత వీలైతే అంత మీ యోగాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారు, మీరు మీ పరిస్థితి అంతా ఆ గందరగోళంలో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, ఇది ఒక యోగమే. అవును. ఇది గొప్ప యోగం కాదు. అంటే మీరు ఇక్కడ జన్మించారు, ఎందుకంటే ఏదో కారణ జన్మల చేత మీరు జన్మించారు, కానీ అసలైన యోగం అనేది ఏందనేది మీరు దాన్ని తెలుసుకోవట్లేదు. అవును. దీంట్లోనే గందరగోళంలో పడి మొత్తం ఇరుక్కుపోయి ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి ఆ యోగం అనేది మీకు మీరు కలిగించుకోవడానికి విశ్వంతో కనెక్ట్ కండి. అప్పుడు మీరు ఏది కోరుకుంటారు మీ దగ్గరకు వస్తుంది. చాలామందికి విశ్వానికి కనెక్ట్ అవ్వటం ఎలా అనే దాని మీద కొంత ఐడియా అయితే ఉండదు. అంటే కానీ కనెక్ట్ అయితే ఈజీగా ఏదైనా దొరుకుతుంది. 250 వీడియోలు చేసాము, క్లాస్లోకి వచ్చారు, ఇంకా విశ్వంతో ఎలా కనెక్ట్ కావాలి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన కామెంట్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, అది తెలిసిపోయినాయి వాళ్ళకి, అన్నీ తెలిసిపోయినాయి. అవును. యోగం అంటే కూడా వాళ్ళకి తెలుసు, కాకపోతే కనెక్ట్ కావడానికి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ఒక స్ట్రిక్ట్గా మనం ఒక సిస్టమేటిక్ ఏర్పాటు చేసుకోవాలి. ఎన్నోసార్లు చెప్పాను, మీరు ఒక టైమింగ్ కానీ ఒక సిస్టమేటిక్గానే ఏర్పాటు చేసుకోవాలి. అది దినచర్యలో భాగంగా చేసుకోవాలి. అప్పుడు మనం వెళ్ళేది టైంకి తింటాం, మనం టైంకి నిద్రపోతాం, టైంకి స్నానం చేస్తాం, ఒక ఆఫీస్ పోయేస్తాం, ఇవన్నీ ఉన్నాయి కదా. దాంతోపాటు మీ యొక్క జీవితాన్ని పాత జీవితం నుంచి కొత్త జీవితానికి మార్చుకోవడానికి మీరేమేం చేయాలి, ఒక సిస్టమ్ రాసుకోండి, దాన్ని ఖచ్చితంగా ఫాలో కండి. మళ్ళీ దానికి కారణాలు చెప్పకండి, నేను ఈరోజు ఊరు వెళ్ళాను, లేకపోతే పాప ఏడ్చింది, ఇట్లాంటి కారణాలు ఎక్కడ కూడా మీరు చెప్పొద్దు. ఎంత వీలైనంత దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే దాంట్లో మీరు అనుసంధానం అవుతారో ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా విశ్వంతో అనుసంధానం అవుతారు. అప్పుడు మీ యోగాలు అన్నీ మారిపోతాయి. గొప్ప యోగంలో ఒక గొప్ప ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, మీకు కూడా కోరుకున్న దగ్గర సేవకులు రావడం కానీ, ఇలా డబ్బు రావడం కానీ, సంపద రావడం కానీ, వేల మందితో పరిచయాలు ఏర్పడడం కానీ, మీరు కోరుకున్న పనులు టకటక అయిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఎలా సార్ ఎంత పాజిటివ్ మాట్లాడతారు? అంటే వాస్తవాలు కదండి, వాస్తవాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. వాస్తవాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన మనీ మంత్రం స్టార్ట్ అయిన తర్వాత కొన్ని వేల జీవితాలు మార్చాయి. అవునండి. ఎన్ని వేల బతుకుల్ని జీవితాలుగా వాళ్ళే మార్చుకున్నారు. మనం ఒక్కొక్కరి దగ్గర పోయి చెప్పలేదు, మన మీడియా ద్వారా మనకు తెలిసింది, మనం చెప్పాము, దాన్ని పాటించారు, వాళ్ళకు యోగాన్ని మార్చుకున్నారు చాలామంది. బతుకుల నుంచి జీవితాలుగా మారిపోయినాయి. అవును. మనిషి అనేవాడు జీవించాలి,
బతుకు అనేది జీవితం కాదు. అందరూ అనుకుని బతికే జీవితం అనుకుని బతుకుతున్నారు. కానీ బతుకు అనేది జీవితం కాదు. బతుకు వేరు, జీవితం వేరు. బతుకు అంటే అన్నీ బతికేస్తాయి. ఇప్పుడు వాటికి ఇంకేం పని లేదు. అలాగే మీకు కూడా ఏం పని లేదు. ప్రొద్దున లేవటం, ఒక రొటీన్ లైఫ్, మళ్ళీ రాత్రి వచ్చి పడుకోవడం, మళ్ళీ ప్రొద్దున లేవటం, అదంతా బతికే. అది జీవితం కాదు. జీవితం అంటే ప్రతి దగ్గర మీరు ఆనందాన్ని ఆస్వాదించాలి. మీకు మీరు ఇండివిజువల్గా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి. అందరు మీ వైపు ఎదురు చూడడం, అది జీవితం. అది ఓహ్! ఆ జీవితాన్ని కోరుకోవాలంటే ఆ యోగాన్ని పొందాలి. ఆ యోగాన్ని పొందాలంటే విశ్వంతో అనుసంధానం కావాలి. షూర్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఎందుకంటే చాలామందికి మనీ మోటివేషన్ అనేది మీరు తీసుకొచ్చిన తర్వాతే అర్థమైందనమాట. థ్యాంక్స్ టు యూనివర్స్ అని. అవును, చాలా మంది అర్థం. అవునవును. థ్యాంక్స్ టు యూనివర్స్. నాకు ఎక్కడంటే ఇంకా చాలా నచ్చింది ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్స్ కూడా, అవును, అన్ఎడ్యుకేటెడ్స్ కూడా దాన్ని పాటించి గట్టిగా ఆ మాటల్ని పదే మాట్లాడి వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. అవన్నీ కూడా మాకు కాల్ చేసి చెప్పడం కానీ, లేకపోతే మెసేజ్ రూపంలో కానీ, చాలా రకాల కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. పర్లేదు, ఆ మాత్రం మారగలిగారంటే సంతోషం కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.